కానీ నీకా ఇసపు ఆలోచన వచ్చిన విషయం నాకు చెప్పిన క్షణమే నాకు సావు వచ్చేసింది భారతి. ఇందులో ఆయన తప్పు కూడా ఏమీ లేదు. తప్పంతా ఆ సుభద్రదే. సుభద్ర చేసిన పని వల్లే ఆయన నన్ను అన్నారు. అవునత్తయ్య గారు, అసలు సుభద్రిలా చేస్తుందనుకోలేదు. నవ్వుతారు దేవరాజ్ గారు, మీరు నవ్వుతారని నాకు తెలుసు. ఇబ్బంది పడినప్పుడు మీరు ఇబ్బంది పడతారని నాకు తెలుసు. ఈ నవ్వుతోనే ఎంతోమంది తలరాతలు మార్చేశారు. నాకు తెలుసు, ఈ నవ్వుతోనే నరసింహం గారి తలరాతను కూడా మార్చేశారు. ఏసీపీ గారు, రమణ దేవరాజ్ గారి కుడిభుజం మాత్రమే కాదు, దేవరాజ్ గారి కంటి సైగకి క్రియారూపం కూడా. అప్పుడు రమణ నరసింహం గారిని చంపేశాడు. అది చాలా పెద్ద ద్రోహం. మరి ఇప్పుడు ఆయన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి చాలా సైలెంట్గా చంపేద్దామని ప్లాన్ చేసింది ఎవరు? దేవరాజ్ గారా? ఇది ఇంకా పెద్ద ద్రోహం కదా. ఏసీపీ గారు ఏం మాట్లాడుతున్నారు? ఏ అర్థం కాలేదా? విడమర్చి చెప్పమంటారా? నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదు కదా మీరు. అర్థం కాకుండా మాట్లాడినా పర్లేదు ఏసీపీ గారు, కానీ అర్థమే లేకుండా మాట్లాడితేనే కొంచెం కట్టంగా ఉంటుంది. మీరు లహరిని ఎందుకు చంపాలని ప్లాన్ చేశారు అంటున్నాను. ఏసీపీ గారు, ఏ అది నిజం కాదా? మీరు పెద్ద ఆఫీసర్ కదా, అందుకే చాలా పెద్ద పెద్ద నేరాలు మోపుతున్నారు. నేరాలు మోపడమే కాదు, దానికి సాక్ష్యాలు కూడా సంపాదించాను. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి సాక్ష్యాలున్నాయా అని మీరు అడుగుతారు కదా. అందుకే సాక్ష్యాలు సేకరించి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇదిగో ఇక్కడ ఈ చీకటి గదిలో మీరు నాకు దొరికారు. తప్పు మాట్లాడుతున్నారు ఏసీపీ గారు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. దేవరాజ్ దొరికాడు అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఎదుటివాడిది తప్పనుకొని మనం తప్పించుకోగలం అనుకోవడం ఇంకా పెద్ద తప్పు దేవరాజ్ గారు. ఎందుకంటే ఈ సాక్ష్యం తప్పు జరిగిందనే విషయాన్ని నొక్కి చెప్తుంది. ఏటిది ఏసీపీ గారు? లహరి తిన్న భోజనంలో ఆకుపసరుతో కలిపిన పాము విషం ఉందనడానికి ఇదే సాక్ష్యం. ఏసీపీ గారు, మా కోడలికి మేమేదో ఇసం పెడితే అలా అవ్వలేదు. పొరపాటున తిన్న అన్నం పడక అలా అయింది. ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్లో లహరి బ్లడ్ని టెస్ట్ చేసిన రిపోర్ట్స్. ఆ బ్లడ్లో విషం కలవడం వల్లే ఆమె ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందని, ఆ విషం ఆవిడ ఒంట్లోకి తిన్న భోజనం ద్వారా మాత్రమే చేరిందని ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి. ఈ రిపోర్ట్ని మీరే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ అబద్ధం అని చెప్పలేరు. ఆ రోజు నేను రావడం ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే తను ఖచ్చితంగా చచ్చిపోయేది. నరసింహం గారి ఫోటో పక్కన తన ఫోటో కూడా పెట్టాల్సి వచ్చేది. ఏమనుకున్నారు దేవరాజ్ గారు? లహరిని చంపేయడం అంత ఈజీ అనుకున్నారా? నేనుండగా లహరిని ఏమైనా చేయగలనని ఎలా అనుకున్నారు? లహరికి ఏమైనా అవ్వనిస్తానని ఎలా అనుకున్నారు? నేను ప్రాణాలతో ఉండగా లహరి ప్రాణాలు పోనివ్వను దేవరాజ్ గారు. ఆవిడ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డు వేస్తాను. బావును, కానీ లహరి ఈ ఇంటి కోడలని మర్చిపోతున్నారా? లహరి నా నా
జ్యుడిషియరీలో ఉన్న పౌరురాలన్న విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. నా పరిధిలో ఉన్న ఏ ఒక్క పర్సన్కైనా ఎవరు అన్యాయం చేయాలని చూసినా నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. పైగా తను నరసింహం గారి కూతురు. నేను ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయాను. ఆయన కూతురి ప్రాణాలు కూడా తీసేస్తుంటే చూస్తూ ఎలా ఉంటాను? అంతేకాదు దేవరాజ్ గారు, ఇంటి కోడలనే అధికారంతో ఆడపిల్లల్ని టార్చర్ చేసి విషం పెట్టి చంపాలనుకుంటే వాళ్ళ చావుని కళ్ళ చూసే వరకు నిద్రపోను. ఈ రిపోర్ట్ ఆధారంగా లహరి గారు తిన్న భోజనంలో విషం కలిపారన్న విషయం ప్రూవ్ అయింది. కానీ విషం ఖచ్చితంగా ఎవరు కలిపారు అన్నదానికి ఇంకా ప్రూఫ్స్ దొరకలేదు. ప్రూఫ్స్ దొరకలేదు కదా అని నా ఇన్వెస్టిగేషన్ ఆగదు. అది జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రూఫ్ కూడా దొరికితే అప్పుడు ఏసీపీ రఘురామ్ అంటే ఏంటో చూస్తారు. త్వరలోనే ఆ ప్రూఫ్ కూడా సంపాదించి వస్తాను దేవరాజ్ గారు. అప్పటి వరకు ఎక్కువగా చీకట్లోనే గడపండి. వస్తాను. ఒక్క మాట దేవరాజ్ గారు, మీరే మాటి మాటికి నాకు ఆడపిల్లంటే గౌరవం, విలువ అని మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఆ ఆడపిల్లనే చంపాలని చూశారు. మీ అదృష్టం బాగుండి ఆవిడకేం కాలేదు. ఒకవేళ ఆవిడకే గాని ఏమైనా అయ్యుంటే ఈ పాటికే మీ ఇంటి మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేసేవాణ్ణి. ఏ విషయాన్నైనా ఎంతో లోతుగా ఆలోచించే మీరు ఈ చిన్న లాజిక్ని మర్చిపోయారు. లహరిని విషం పెట్టి చంపాలని ఎలా అనుకున్నారో నాకు అర్థం కాలేదు. ఆలోచించుకోండి. లహరికి ఇసం పెట్టారా? లహరికి ఇసం ఎవరెట్టారు? లహరికి ఇసం ఎవరెట్టారు? ఏమండి, కాళ్ళు కడుక్కోండి. ఏమండి, భోజనం పెడతాను రండి. అమ్మా సిరి, ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. అలాగే మావయ్య. ఏమండి, నేను మీకు అన్నం పెట్టకూడదా? ఇన్నాళ్ళు మీకు తిండెట్టిన పెళ్ళం ఇప్పుడు సేదైపోయిందా? ప్రేమలేని సేత్తో తిండెట్టినా తట్టుకుని తినొచ్చు, కానీ ఇరువలేని సేత్తో ఎట్టే తిండి ఎలా తినాలమ్మా? అలా తింటే అది ఇసం అవుతుంది. అమ్మా సిరి, ఆకు ఒక్క ఇవ్వమ్మా. కోటి, రే కోటి. అయ్యా అయ్యా, మార్కెట్కి వెళ్ళి ఓ కొత్త ఆకు ఒక డబ్బా పడరారా.
అమ్మగారి చేతిలో పాత డబ్బా. రేయ్, పగిలిన అద్దం నీ ఇంట్లో ఉంటే ఏం చేస్తావురా? అయ్యా బయట పడేస్తానయ్యా. కదా, వెళ్ళి కొత్త డబ్బా తీసుకురా. అయ్యా అమ్మగారి చేతిలో ఉన్న డబ్బా పాడైపోలేదు కదయ్యా. ఇరిగినవన్నీ పైకి కనిపించవురా. వెళ్ళి తీసుకురా. అట్టాగేనయ్యా. మస్తాన్ బాయిని పొడిచింది ఎవరు? ఎవరు పొడిచారు? అదృష్టం బాగుండి మస్తాన్ బాయికి ప్రమాదం జరగలేదు, బతికి బయటపడ్డాడు. అసలు ఆ మనిషిని సంపాలనుకునింది ఎవరు? అవి మగాడి చెప్పులు. అంటే అది ఆడది కాదు, మగాడే. ఆడే మస్తాన్ బాయిని పొడిచింది. రై రై పోని పోని త్వరగా పోనీ 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 త్వరగా పోనీ. రేయ్ ఆగరా, రేయ్ చంపేస్తా, ఆగో. పోనీ పోనీ. అసలు ఎవరు నువ్వు? పోనేవా? అసలు ఎవర్రా నువ్వు? బండికి పోరా పోరా అంటున్నావు. అసలు ఆగరా, దిగు దిగరా. అసలు మాస్క్ ఎందుకు వేసుకున్నారా నువ్వు? రేయ్ నా ఆటోరా, రేయ్ ఆగరా. రేయ్ అయ్యగారు ఎవరికంట పడద్దన్నారు కాబట్టి నువ్వు బతికిపోయావురా. లేదంటే ఈ పాటికి నీ శవం సంద్రం ఒడ్డు కొట్టుకొచ్చేది. రేయ్ ఆగరా, రేయ్ ఆపరా, రేయ్ రేయ్ ఆగో, ఆగరా. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఆగరా, ఆగరా, ఆగరా. ఆగరా, ఆగరా, ఆగో, రేయ్ ఆగరా, ఆగో. నిన్ను ఎక్కడికి వెళ్తారా?
రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. నా చెయ్యి ఆడి మెడకు తగిలినప్పుడు ఏదో ఒత్తు కింద పడింది. ఆ ఒత్తు ఏంటి? ఇదెవడిదో తెలుసుకుంటే ఆడెవడో తెలిసిపోద్ది. కానీ ఇదెవడిదో ఎలా తెలుసుకోవాలి? ఏరా, ఇదెక్కడికి? అయ్యగారు తీసుకురమ్మన్నారమ్మా. ఏ సీను, ఇదెక్కడికి? అయ్యగారు తీసుకురమ్మన్నారమ్మా. రంగా, బట్టలు కూడా తీసుకురమ్మన్నారా? అవునమ్మా, అయ్యగారు తీసుకురమ్మన్నారు. రే సీను, ఏట్రా ఇది? ఏమో తెలియదమ్మా, అయ్యగారు మొత్తం తీసుకురమ్మన్నారమ్మా. రంగా, ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదమ్మా, అయ్యగారు మమ్మల్ని తీసుకురమ్మన్నారు. కానీ నీకా ఇసపు ఆలోచన వచ్చిన విషయం నాకు చెప్పిన క్షణమే నాకు సావు వచ్చేసింది భారతి. ప్రేమలేని సెత్తో తిండెట్టినా తట్టుకుని తినొచ్చు, కానీ ఇరువలేని సెత్తో ఎట్టే తిండి ఎలా తినాలమ్మా? అవును, నేను చేసిన పాపం వల్లే నాకే శిక్ష పడింది. ఇది నాకు జరగాల్సిందే. కానీ ఈ శిక్ష నేను భరించలేకపోతున్నాను. ఆయన నీడలోనే ఇంత బతికి ఇప్పుడు ఆయన ఎడంగా ఉంటే నేను బతకలేను. ప్రేమగా చూసిన ఆ కళ్ళతో ఆశయంగా చూస్తే బతకలేను. ఇట్టంగా మాట్లాడే ఆ నోరు నా దగ్గర మోగబోతుంటే నేనెలా బతకగలను? వద్దు, నాకే బతకొద్దు. అత్తయ్య గారు, ఏంటి పని? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేయమంటావమ్మా? నన్ను ఎలా బతకమంటావు? బతుకునిచ్చిన మొగుడు నేను భరించలేను అన్నట్టు చూస్తుంటే బతికుండాలని ఎలా అనుకోను? ఏం చేసినా మురిపంగా చూసే మొగుడు మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే ఏ మొహం పెట్టుకొని ఇంట్లో తిరగను. అందుకని ఇలా ప్రాణం తీసుకుంటారా? ఏ దారి కనబడకపోతే గోదారే గతమ్మా.
అత్తయ్య గారు, ఇంతమందికి చెప్పే మీరు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు అత్తయ్య గారు. చేస్తున్న పని సరైంది కాదని తెలిసినా బతుకుదారి బాగా లేనప్పుడు ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? రమణగడు బయటకు వచ్చాడంటమ్మా. అసలు ఈ రమణగడు బయటకెందుకు వస్తున్నాడు? మనోళ్ళని చంపడానికేనా? జాగ్రత్తగా ప్లాన్ చేసి వాణ్ణి కూడా చంపేస్తే అప్పుడు ఆ అనుమానం మన మీదకి రాదు. అప్పుడు దేవరాజ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. తన కుడి భుజం చచ్చినా బ్రతికే ఉన్నాడని చూపించుకోవాల్సిన పరిస్థితిని తనే కల్పించుకున్నవాడవుతాడు.